హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి తెలుగు వెండితెరపై మకుటం లేని హాస్య నట చక్రవర్తిగా పరిణామం చెంది కోట్ల ఆస్తిని ఆర్జించి అపర కుబేరుడిగా మారి ఆ పైన అంతా ఒక కలల ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే చేరి అత్యంత హృదయ విషాదమయంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన ది గ్రేట్ రాజబాబు గారి జీవితాన్ని ఒకసారి స్పర్శిద్దాం. రాజమండ్రిలోని కోరికొండలోని 1937లో అక్టోబర్ 20న ఉమామహేశ్వరరావు రమణమ్మ దంపతులకు కలిగిన తొలి సంతానమే అప్పలరాజు, ఇప్పుడు మనం చెప్పుకునే రాజబాబు. వీరి ఇంటి పేరు పుణ్యమూర్తులనే ఒంటి పేరుగా మార్చుకొని కడవరకు దానితోనే కాలం గడిపిన అపర దానశీలుడిగా పేరుగాంచిన రాజబాబుకి 3 తమ్ముళ్ళు 5 చెల్లెళ్ళు. అలా ఇంటిలో తనే పెద్దవాడైన బాధ్యతల్లో మాత్రం ఆఖరివాడిలా ఉండేవారు. ఏమాత్రం తండ్రి మాటను వంట పట్టించుకోకుండా బుద్ధిగా బడిగిపోయి చదువుకోకుండా తనకు నచ్చిన పనే చేసేయాలనుకునే ఆకతాయి మన రాజబాబు గారు. ఆ ఆకతాయితనంతోనే నాటకాల్లో దిగారు. తండ్రి ససేమేరా అంటున్న అర్ధరాత్రులు ఇంట్లో మస్కా కొట్టి వీధిలో నాటకాలాడి మర్నాడు ఆ తండ్రి చేతుల్లో దెబ్బలు తినేవాడు. ఆ దెబ్బలు మానేలోపే మరో నాటకం, ఇలా దినమొక్క నాటకం అన్నట్లుగా సాగింది ఇతని బాల్యం. అలాగే తండ్రి భయంతో ఇంటర్మీడియట్ నుండి టీచర్ కోర్సు చేయటం జరిగింది. ఆపై బ్రతుకు జీవుడా అంటూ ఉద్యోగాల పేరిట బయటపడటంతో రోజూ నాటకాలు వేస్తూ మరో ప్రక్క టీచర్గా జీవితాన్ని కొనసాగిస్తూ అదే దశలో సినిమాల్లోకి వెళ్లాలన్న తన కోరికకు గరికపాటి రాజారావు, డైరెక్టర్ అడ్డాల నారాయణరావు సపోర్టు లభించింది. అటుపై మెల్లగా ఇతను సినిమాలు అడుగుపెట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటికి మించి మరొకటి అనేలా సినిమాల మీద సినిమా అవకాశాలు దక్కించుకుంటూ సాగాడు. ఇతని యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉండేవంటే ఎవరో వెనక నుండి తన్నినట్లు, పక్క నుండి గిల్లినట్లు, తలపై మొట్టికాయ వేసినట్లు, నడుస్తుంటే కాళ్ళు అడ్డం పెట్టినట్లు, నిలకడలేని బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకుల్ని అంతకు మించి అన్నట్లుగా నవ్విస్తూ ఉండేవారు. అలా అనతి కాలంలోనే నవ్వుల రాజుగా మారిపోయారు. అందుకే అనతి కాలంలోనే 600 సినిమాల్లో నటించారు ది గ్రేట్ రాజబాబు. ఈయన తన సహనటులు సీనియర్ నటులకి ఇచ్చే గౌరవం వెలకట్టలేనిది. ముఖ్యంగా ఈయనకి మహానటి సావిత్రి గారంటే ఎంతో అభిమానం. ఆమె పీక్ టైంలో ఉన్నప్పుడు ఎలా అక్క అక్క అని అభిమానించేవారో కెరియర్ డౌన్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఆప్యాయతను చూపించారు. ఇక ఇలా సినిమాల్లోకి వచ్చి ఒక్కో మెట్టు పైకెక్కుతున్న రాజబాబు ఒక టైంలో ఎన్టీఆర్తో సమంగా పారితోషికం తీసుకునే రేంజ్కి వెళ్ళారు. ఇతను షూటింగ్కి వెళ్ళడం కాదు, తనున్న చోటికే షూటింగ్ వచ్చేటట్లు చేసుకున్నారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు. ఒక స్టూడియోలో 5 ఫ్లోర్లుంటే ఒక్కో ఫ్లోర్లో ఒక్కో హీరో సినిమా షూటింగ్ పెట్టుకునేవారు. వారు అందరికీ కామన్గా రాజబాబు అందులో ఉంటారని, అలా ఈయనే సినిమాల్ని షూటింగ్ని డిసైడ్ చేసేంత స్థాయికి చేరుకున్నారు. ఇతని టాలెంట్కి నిదర్శనమే అనేక నంది అవార్డులు, ఇప్పటి వరకు ఏ నటుడికి రానని 14 ఫిల్మ్ఫేర్ అవార్డులు. ఇక రాజబాబు కాల్ షీట్ లేనిదే సినిమా చేయొద్దని శోభన్ బాబే తన దర్శకులకి చెప్పేసేవారు. శోభన్ బాబు, రాజబాబులు సమవయస్కులు కావటం, ఇద్దరు ఒకే ఏడాదిలో జన్మించడంతో వీరి మధ్య స్నేహం అమితంగా ఉండేది. హీరోగా శోభన్ బాబు స్టార్ అయితే కమెడియన్గా రాజబాబు అంతే స్టార్. దీంతో ఇద్దరిని ఒకరినొకరు ఒరే అంటే ఒరే అనుకునేంత సాన్నిహిత్యమో పెరిగింది. ఇలా కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో రాజబాబు సినిమాలు అనేకం, కాంతారావుతోనూ విరివిగా నటించారు. రాజబాబు కామెడీ కేవలం సినిమాల్లోనే కాకుండా సెట్లో కూడా ఎంజాయ్ చేసేవారు. ఇక రాజబాబు హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ముఖ్యంగా తాత మనవళ్ళలో కుటుంబ బాంధవ్యాల మధ్య తన తాతకు తోడుగా ఉంటూ తండ్రి కళ్ళు తెరిపించేలా నటించిన తీరు అమోఘం. ఎస్వీఆర్ కానీ ఈయన కానీ పక్కన ఉంటే సింహం చిట్టులకల మాదిరిగా ఇద్దరు కనిపిస్తారు. ఇక రాజబాబు బయటికి ఎంత హాస్యంగా కనిపిస్తారో అంతర్లీనంగా ఆయనలో ఒక గొప్ప తత్వవేత్త ఉన్నారనేది చాలామందికి అతి తక్కువ రోజుల్లోనే తెలిసిన విషయం. ఖాళీ కడుపుతో కొలాయి వాటర్తో స్టూడియో బయట అవకాశాల కోసం కాపు కాసే రోజులు గడిపిన రాజబాబు తనలా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారి పరిస్థితిని అర్థం చేసుకొని తనే ఆ స్థితిలో ఉన్నట్లుగా ఆవాహన చేసుకొని తన చేతిలో ఉన్న డబ్బును తీసి వారికి సహాయం చేసేవారు. జూనియర్ ఆర్టిస్టులను పిలిచి పలకరించి వారి బసలు చర్చించి పాండీ బజార్లో తన పేరిట రూములు బుక్ చేసి అందులో వారికి ఉండమని చెప్పి ఆ హోటల్ వారికి తన డబ్బుతో నెల నెలా అద్దె చెల్లించేవారు ఈ మనసున్న రాజబాబు. ఈయన వయసుకి అనుభవం తక్కువ కానీ ఈయన అనుభవానికి వయసు ఎక్కువే. ఎవరు ఆకలితో ఉన్నా తన ప్లేటులోనిది తీసిపెట్టే గుణం. ఎవరు చదువుకుందామని వచ్చినా, ఉపాధి కోసం వచ్చినా, పెళ్ళి అంటూ వచ్చినా, కూలీ అంటూ వచ్చినా, కూడు కోసమైనా, గొడ్డ కోసమైనా, ఇలా ఏ అవసరం ఏదైనా సరే ఈయన్ని గాని చేయి చాచి అడిగితే తన చేతికి ఎముక లేదు అన్నట్లుగా జేబులో ఉన్నదంతా తీసి ఇచ్చేసేవారు. సహాయం చేయడంలో ఆ కర్ణుడికి ఏమాత్రం తీసిపోడు అని పలువురిచే కీర్తించబడ్డ రాజబాబు వైభవంలో ఆ ఇంద్రుడికి ఏమాత్రం తీసిపోడు. 70sలోనే ఫారెన్ కారులో తిరగడమే కాక తనకు అడ్డు వస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రినైనా లెక్క చేయనంత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్గా పేరుగాంచారు.
ఒకరోజు షూటింగ్ ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డగించి ఇతను మద్యం తాగాడో లేదో అని టెస్ట్ చేయగా అప్పటికే తాగి ఉన్న రాజబాబు పోలీసుల చేతిలో కాస్త అవమానానికి గురవడంతో వెంటనే కోపంగా నేరుగా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వద్దకే వెళ్ళి ఆ పోలీసులనే తనకు సెక్యూరిటీగా పెట్టించుకునే స్థితికి తీసుకొచ్చారు. కళాకారులన్నాక వ్యసనాలు కామన్. అలాంటి వాటిని చిన్నగా చూడాలి తప్పితే వాటినే భూతద్దంలో చూసి వారిని అవహేళన చేయ తగదు అని రాజబాబు సిద్ధాంతం. సాధారణంగా రాజబాబు దేనికి పంతం పట్టడు. ఒకసారి పట్టాడా అది తలలో జేజమ్మైనా సరే దిగి రావాల్సిందే. అందుకు నిదర్శనమే మరో ఉదాహరణ. 4 ఏళ్ల తన బాబుకి ఒకరోజు తన ఇంటి ముందు వెళ్తున్న రెడ్ కలర్ కారు నచ్చడంతో నాన్న అది కావాలి అని మారాం చేయడంతో వెంటనే కారుని కొనిచ్చి పడేశాడు. కారు ఓనర్ అయిన శివాజీ గణేశన్తో మాట్లాడి దాని విలువ ₹1,00,000 ఏమాత్రం ఆలోచించకుండా తీసి అతని చేతిలో పెట్టి ఆ కారుని తన కారుగా చేసుకొని తన బాబుని అందులో షికార్లు కొట్టించి షెడ్లో తీసుకొచ్చి పడేశారు. ఇక డబ్బు ప్రధానం కాదు, డబ్బు ఆడించే విన్యాసాలు ప్రధానం. ఆ విన్యాసాలపై పగ తీర్చుకోవడం ఇతనికి ఇష్టం. ఎవరు ఏది కావాలన్నా వారి అవసరం తీరిస్తే వారు సంతోషిస్తారు అని ఆలోచించేవాడే కానీ దానికి తన వద్ద ఉన్న డబ్బు అనవసరంగా పోతుందని ఏమాత్రం ఆలోచించేవాడు కాదు. అలా తన 2 పిల్లలు భార్యతో హ్యాపీగా జీవితం కొనసాగిస్తూ ఉండేవారు రాజబాబు. ఈయన వివాహం 1965లో జరిగింది. ఈయన భార్య స్వయాన మన మహాకవి శ్రీశ్రీ గారి భార్యకు చెల్లెలు. ఆ రకంగా శ్రీశ్రీ రాజబాబు తోడలళ్ళు. పైగా ఇద్దరిలో ఉన్న కామన్ వ్యసనం కూడా డ్రింకింగే. ఇంకొకటి కూడా వీరి జీవితాల్లో కామన్గా జరిగింది. ఆంధ్ర నుండి అభిమానులు ఎన్టీఆర్ని చూడటానికి బస్సులో ఎలా వచ్చేవారో వారంతా రాజబాబుని చూసి కానీ తిరిగి వెళ్ళేవారు కాదు. ప్రతిరోజు మార్నింగ్ రాజబాబు చూడటానికి వచ్చిన వారందరినీ అభివాదం చేసి భోజనాలు పెట్టి పంపించేవారు. రాజబాబుకి స్వతహాగా వ్యక్తిగతంగా సినీ ఆర్టిస్టులో అందున తన సహనటుల్లో రమాప్రభ గారంటే అమితమైన ఇష్టం. ఇద్దరూ కలిసి లెక్కలేనని సినిమాలే చేశారు. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండేదంటే తెలుగు వెండితెరపై కమెడియన్స్లో బెస్ట్ కపుల్గా వీరిని చెప్పుకునేవారు. జీవనజ్యోతి, మంచివాడు, అమరప్రేమ, ప్రేమ్ నగర్, అర్ధాంగి, ఇల్లు ఇల్లాలు, పుట్టినిల్లు మెట్టినిల్లు ఇలా డజన్ల కొద్దీ సినిమాలు. రాజబాబు రమాప్రభుల కామెడీ కానీ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవారు, ఎంజాయ్ చేసేవారు ఆడియన్స్. ఇతను నవ్వితే కామెడీ, ఏడుస్తే కామెడీ, గట్టిగా అరిచినా కామెడీ, ఆఖరికి తను ఎవరిని కొట్టినా కామెడీ, తనని ఎవరు కొట్టినా కామెడీ, తన బాడీని కామెడీ లాంగ్వేజ్తో నింపేసేవారు. అందుకే రచయితలకు, దర్శకులకు ఇతను తమ సినిమాల్లో ఉంటే ధైర్యం. తాము ఇంత కామెడీ సన్నివేశాన్నిస్తే రాజబాబు వలన అది మరింత రెట్టింపై సినిమాలకు బలంగా మారి నిర్మాతల జేబులు నిండేవి. అలా అందరినీ నవ్వుతూ ఉండే రాజబాబు తన భార్యా పిల్లలకి దూరమై ఎంత కుమిలిపోయాడో, ఆఖరి రోజుల్లో తన తల్లి ఒడిలో ఎలా జీవచ్చములా పడి ఉన్నారో తెలిస్తే విధి ఇంత కర్కశమైనదా అని అనిపించక మానదు. రాజబాబు పేద విద్యార్థుల కోసం తన పుట్టినూరు కోరుకొండలో ఒక కాలేజీని కూడా కట్టించడం జరిగింది. రాజమండ్రిలో పారిశుధ్య కార్మికులకు నిలువ నీడ లేదని తెలిసి ఒక కాలనీని కట్టించి అందరికీ గృహవసతి కల్పించారు. మిగిలినవాడి కష్టం నిజమో కాదో తెలుసుకోకుండా అమ్మ ప్రేగులా కదిలిపోయి విరివిగా దానాలు చేసేవారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున కళాకారుల్లో ఒకరికి సన్మానం జరిపించి వారికి నగదు అందించడం రాజబాబుకి అలవాటు. అయితే మహానటి సావిత్రి గారికి కూడా ఇలా సన్మానించాలని ఎప్పటి నుంచో అనుకునేవారు. ఇదే విషయం ఆమెకి చెబితే మొదట ఒప్పుకోలేదు. అయితే తమ్ముడు ఇంత ప్రాధేయపడుతున్నాడు కాబట్టి సరే అంటూ ఒప్పుకున్నారు. అలా అంగరంగ వైభవంగా టీనగర్లో లక్షలు ఖర్చు పెట్టి సావిత్రి గారికి సన్మానం చేశారు రాజబాబు. ఇక రాజబాబు గారు చిత్ర నిర్మాణంలో దిగి పరాజయాలను చూశారు. ఇలా డబ్బును కూడా పోగొట్టుకున్నారు. అందులోని మనిషి రోడ్డున పడ్డాడు అన్న మూవీ అయితే ఇతడిని నిజంగా రోడ్డును పడేసింది అంటూ చెప్పుకునేవారు. ఇంకో ప్రక్క ముందు వెనక చూడని దానాలు. ఇక వీడితో పాటు రోజు విపరీతమైన త్రాగుడు. మద్యం అనేది ఒక హాబీగా ఉండాలి తప్ప దానిని ఒక వ్యసనంగా చేసుకుని దానికే బానిస అయిపోయే స్థితికి వస్తే తనతో ఉండేవారికి చాలా కష్టం కదూ. అలాగే అయ్యింది. రాజబాబు భార్య ఇవన్నీ పడలేక, అతన్ని భరించలేక, సర్ది చెప్పలేక, చెప్పినా వినలేక, ఇక సంపాదించిన ఆస్తి హారత కర్పూరంలా కరిగిస్తూ ఉంటే తన పిల్లలకు ఏమీ లేకుండా అయిపోతుందన్న దిగులుతోనో ఏమో భర్తని వదిలి తన 2 కొడుకుల్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోయింది. దాంతో రాజబాబు మరింత వ్యసనానికి బానిసైపోవడం, సినిమాలపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. పూర్తిగా మద్యం మత్తులోనే ఉండిపోవడం మొదలుపెట్టారు. అలా పరిస్థితి చేజారుతూ వచ్చింది. నోట్లో ఎప్పుడు జరదా పాన్, చేతిలో ఎప్పుడు మందు బాటిల్ ఫుల్గా ఉండేవి. ఇలా 45 ఏళ్ళు రాగానే తన ఒంట్లో ముదురుతున్న క్యాన్సర్ బయటపడింది. అతనికి గొంతు క్యాన్సర్ అని తేలింది. ఒక ప్రక్క భార్య వదిలి వెళ్ళిపోవటం, మరో ప్రక్క ప్రాణాంతక వ్యాధి, సినిమాలు తగ్గిపోవటం. ఇక చేసేది లేక తన తమ్ముడు చిట్టుబాబుకి చెప్పి నువ్వు ఇక్కడ సినిమాలు చేసుకో, నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి తన తల్లిదండ్రులకు వద్దకి వచ్చేశారు రాజబాబు. ఆ పైన రోగం ముదరడంతో హైదరాబాదు ఎర్రగడ్డలో ఒక హాస్పిటల్లో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఇక చివరి రోజుల్లో రాజబాబు వద్ద అతని తల్లిదండ్రులే ఉన్నారు.
పుట్టినప్పుడు ఎలా తల్లి పరిచర్యలతో పెరిగాడో చివరి రోజుల్లో కూడా ఆ తల్లి పరిచర్యలతోనే గడిపాడు. వారం రోజులు మాత్రమే బ్రతుకుతాడు అంటూ డాక్టర్లు చెప్పేయడంతో చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన ఆ తండ్రి ఇప్పుడు కొడుకు కోసం అదే తప్పును తీసుకొని వచ్చాడు. ఆఖరి రోజుల్లో తనకి మందు తాగాలని ఉంది నాన్న అని రాజబాబు కోరడంతో కన్న తండ్రి గుండెల్లో దుఃఖాన్ని అదిమపట్టి మందు బాటిళ్లు చేతిలో పట్టి కొడుక్కి అందించాడు. నిజంగా ఇతని జీవితం చూస్తే మనిషి జీవిత చక్రం కూడా గుండ్రంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎక్కడ నుండి మొదలయ్యిందో జీవితం ఇతనికి అక్కడే ఆగిపోయింది. ఇక మరణించటానికి ఒక్కరోజు ముందు రమాప్రభని చూడాలనుకున్నారు. అయితే ఆమె వచ్చేలోపే కన్ను మూశారు. 1983 ఫిబ్రవరి 14న తన తల్లి పాదాలకి నమస్కరించి మరుజన్మ ఉంటే నీ కడుపునే పుడతానంటూ మాటలు రాని తన గొంతుని పెకలించి సైగలు చేస్తూ అలా కళ్ళల్లో నిండిన నీటి పొరలు చాటున పైకి చూస్తూ తన జీవితాన్ని రివైండ్ చేసుకుంటూ ఉండిపోయారు. శ్వాస ఆగింది, కానీ ఆ చూపులు మూతపడలేదు. బహుశా ఆ చూపుల్లో తన బాల్యం, నాటకాలు, సినీ ప్రవేశం, బిజీ జీవితం, డబ్బు కట్టలు, విలాసాలు, విరివిగా చేసిన సేవా కార్యక్రమాలు, భార్యాపిల్లలు, బంధాలు, సహనటులతో నవ్వులు ఇవన్నీ పొగలుగా కదులాడుతూ ఉన్నాయేమో. ఏంటో మహామహుల జీవితాలు చివరికి ఎందుకింత విషాదంగా ముగుస్తాయో. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.